హాయ్ హలో అండి. ఈరోజు ఈ వీడియోలో మామిడికాయ పచ్చళ్ళలోనే అల్లం వెల్లుల్లి వేసి తెలంగాణ స్పెషల్గా చేస్తారండి. చాలా బాగుంటుంది టేస్ట్. కొంచెం ప్రాసెస్ అనేది పెద్దగా ఉంటుంది, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇది సంవత్సరం పాటు నిలువ ఉంటుంది. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తాను. ముందుగా నేను ఇక్కడ ఆల్రెడీ మామిడికాయ ముక్కల్ని కట్ చేసుకున్నవే, నేనేమి టెంకతో ఏది పెట్టట్లేదండి. నేను ఇలా అన్ని చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఏదైనా ఒక గ్లాస్ కొలత తీసుకుంటున్నాను. మీరు ఏదైనా తీసుకోండి, 4 వచ్చేలాగా చేసేసుకోండి, సరిపోతుంది. ఈ గ్లాస్ తోటి 4 గ్లాసుల ముక్కలు అనేవి కొలిచి వేసుకుంటున్నాను. ఇంచుమించుగా ఇవి కేజీ వరకు ఉంటాయి. నేను ఏ పచ్చళ్ళు పెట్టినా అన్ని కేజీ వరకే పెట్టి కొలతలు చెప్తున్నానండి. మీరు కావాలంటే ఇదే కొలతలతో ఎన్ని కేజీలైనా పెట్టుకోవచ్చు. చాలా అంటే ఇట్లా మనకి ఒక బౌల్ కానీ గ్లాస్ కానీ ఏదైనా కొలత పెట్టుకుంటే చాలా ఈజీగా పెట్టుకోవచ్చు అనమాట. ఇందులో ఇప్పుడు మనం కొలిచి వేసుకున్న మామిడికాయ ముక్కల్లో కాస్తంత పల్లి నూనె అనేది వేసేసి ఇలా అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ముందుగానే ఆయిల్ పట్టించడం వల్ల ముక్కలు అనేవి సంవత్సరం అయినా కూడా గట్టిగానే ఉంటాయండి, మెత్తబడిపోకుండా. చాలా బాగుంటుంది ఇలా చేయడం వల్ల. అలానే ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి ముందుగా నేను వెల్లుల్లిని చూపిస్తున్నాను. మనం తీసుకున్న ఈ 4 గ్లాసుల కొలతకి హాఫ్ గ్లాస్ వరకు తీసుకుంటున్నాను. మీకు ఇంకా దాంట్లో గ్రేవీ అనేది కాస్త ఎక్కువగా కావాలంటే హాఫ్ గ్లాస్ కన్నా కాస్త ఎక్కువగానే తీసుకోవచ్చు వెల్లుల్లిని. అలానే అల్లం కూడా సేమ్ నేను ఈక్వల్ క్వాంటిటీలోనే తీసుకుంటున్నాను. ఈ వెల్లుల్లి వచ్చేసి దేశపు ఇవ్వండి, అంటే మన ఇంటి దగ్గర పండించినవి, అందుకే అవి అంత చిన్న చిన్నగా ఉన్నాయి. మీ పెద్దవి అయితే హాఫ్ గ్లాస్ అయినా ఒలుచుకొని చూసుకోవచ్చు. అవన్నిటిని మెత్తగా మిక్సీ పట్టేసుకొని పక్కకు పెట్టుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లోకి కేజీకి పావు కేజీ వరకు ఆయిల్ అనేది వేసి అది హీట్ ఎక్కిన తర్వాత ఇలా జీలకర్ర అలాగే ఆవాలు వేస్తున్నాను. దీంట్లోకి ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం ఇంగువ కూడా వేస్తున్నానండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇవి వేసాక ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత మనం మెత్తగా మిక్సీ పట్టి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి అది మంచిగా పచ్చివాసన అంతా పోయేంత వరకు వేయించుకోవాలి. ఇది కొంచెం టైం అనేది తీసుకుంటుంది. ఈ విధంగా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకునేటప్పుడు ఇలా నేను ఇక్కడ స్టీల్ పాత్రలో వేస్తున్నాను. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేస్తే కొంచెం మందం పాత్ర, అలాగే లోతుగా ఉండేది చూసి పెట్టుకోవాలి ముకుడు అనేది. అప్పుడు దీన్ని ఇలా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి, మధ్యలో ఆపేస్తే అడుగంటిపోకుండా. మంచి కలర్ అనేది రావాలి, పచ్చి వాసన కూడా ఉండకూడదు. ఈ విధంగా కలర్ అనేది మారినాక మనం స్టవ్ అనేది ఆయిల్ అంతా పైకి తేలుతుంది, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇలా నురగలుగా పైకి బుడగలుగా వస్తూ మధ్యలో హోల్స్ లాగా ఉంటుంది కదా, అలా వచ్చిన తర్వాత అది కలర్ మారింది ఈజీగా తెలిసిపోతుంది. అప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని అది పూర్తిగా చల్లారనివ్వాలి. అంత లోపల వేరొక బేసన్ తీసుకొని దాంట్లోకి ఇప్పుడు మనం తీసుకున్న గ్లాస్తోనే హాఫ్ గ్లాస్ కన్నా కాస్త తక్కువగా ఉప్పు అనేది వేసుకోవాలి. అలాగే కారం వచ్చేసి నేను ఇక్కడ 90 గ్రామ్స్ అంటే 80-90 గ్రామ్స్ వరకు వేస్తున్నాను. ముక్కలను బట్టి వేస్తున్నానండి. అలాగే 2 స్పూన్ల వరకు ఆవపిండి, 1 స్పూన్ వరకు మెంతిపిండి. ఉప్పు కారాలు నేను ఆల్రెడీ చెప్పాను. సన్నుప్పు అయితే కేజీ కాయలకి పావు కేజీ పడుతుంది. ఇది పచ్చళ్ళ కారం ఆకు కారం అయితే 100 గ్రామ్స్ పడుతుందండి. ఈ దొడ్డుప్పు కొంచెం తక్కువగా తీసుకోవాలి. దొడ్డుప్పుని మంచిగా ఎండలో ఎండబెట్టేసి మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. ఆవపిండి మెంతిపిండి ఏదైనా అంతేనండి. ఎండలో పెట్టేసుకొని అవి బాగా ఎండిన తర్వాత మిక్సీ పట్టి ఇలా స్టోర్ చేసుకుంటే పచ్చళ్ళు ఈజీగా పెట్టుకోవచ్చు. ఇలా అన్నీ వేసేసి ఒకసారి అంతా బాగా కలిపేసుకొని మనం ఆయిల్లో తడి పెట్టుకున్న ముక్కలు ఉన్నాయో దాంట్లోకి వేసేసుకోవాలి. వేసుకొని మొత్తం ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ముందుగానే మనం అక్కడ వేయించి పెట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్, దాన్నంతా ఆయిల్తో సహా వేసేసుకోవాలి. ఈ ప్రాసెస్ మాత్రం పూర్తిగా చల్లారినాక మాత్రమే వేసుకోవాలండి, కాస్త కూడా వేడి ఉండకూడదు. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడు మనకి ఏం ఆయిల్ లేనట్టు కనిపిస్తుంది కదా, ఇది 3 డేస్ వరకు మనం పక్కకు అలానే పెట్టేస్తే ఆయిల్ అంతా పైకి తేలుతుందండి. మంచిగా ముక్కకంతా పట్టి ఊరుతుంది.
నేను 3 డేస్ తర్వాత ఎలా ఉంటుంది ఏంటిది అనేది కూడా చూపిస్తాను. మీకు కనుక ఈ ప్రాసెస్ నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇటువంటి ఈ పచ్చళ్ళని ఇప్పుడు ఈ సమ్మర్లో పెట్టుకొని మనం వర్షాకాలం కానీ చలికాలం కానీ తింటే మన ఒంట్లోకి వేడి అనేది ఉంటుందండి. ఎందుకంటే అల్లం వెల్లుల్లి వేడి కాబట్టి. ఈ విధంగా నేను 3 డేస్ తర్వాత కూడా చూపిస్తున్నాను. ఆయిల్ అంతా పైకి తేలి ముక్క అనేది మంచిగా ఊరి గ్రేవీ కూడా బాగానే వచ్చిందండి. ఈ కొలతలతో పెట్టుకుంటే సరిపోతుంది కేజీ కాయలకి. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలానే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.